హాయ్ ఫ్రెండ్స్, శివుడు త్రిలోకాలకి అధిపతి అండ్ ఆదిదేవుడు అని కూడా అంటారు. ఎందుకంటే యూనివర్స్ లో ఎవరి వల్ల గానీ శివుడికి ఆపద ఉండదు. అండ్ శివుడి యొక్క జన్మ ఎలా జరిగింది, లార్డ్ శివ తల్లి తండ్రి ఎవరు, ఇంకా మరెన్నో టాపిక్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ ఛానల్ ని మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఐఎమ్ శ్రీనాథ్. ఈ వీడియోలో లార్డ్ శివ గురించి ఫుల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా శివపురాణంలో ఉన్న శివుడి యొక్క జన్మ గురించి తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభూ అంటారు. అంటే శివుడు జన్మ స్వయంగా జరిగింది, తల్లి తండ్రి లేరు. అండ్ అందుకే శివుడు పంచభూతాలను అదుపు చేస్తాడు. అండ్ శివుడికి చావు అనేదే లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో ఉన్న శివుడు జన్మ గురించి తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణు నుదుటిపై ఉన్న చెమట బొట్టు కింద పడడం కారణంతో శివుడు జన్మించారు. అయితే శివపురాణంలో దీనికి భిన్నంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు ధ్యానం చేస్తున్నప్పుడు శివుడి నుంచి ఒక రుద్రాక్ష కింద పడడంతో విష్ణు జన్మించాడు. అయితే శివపురాణం విష్ణు పురాణం రెండు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇంకో స్టోరీ కూడా ఉంది. ఒకసారి విష్ణు ఇంకా బ్రహ్మ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఏంటంటే ఈ యూనివర్స్ లో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో బ్రహ్మ విష్ణు మధ్య ఒక స్తంభం అయితే వచ్చింది. హఠాత్తుగా ఆ స్తంభం నుంచి మీలో ఎవరైతే ఈ స్తంభం ఆఖరి భాగాన్ని కనుక్కుంటారో వాళ్ళే గొప్ప అని. దాంతో విష్ణు వరాహ రూపం, బ్రహ్మ పక్షి రూపం దాల్చి స్తంభం ఆఖరి భాగం కనుక్కోవడానికి వెళ్ళారు. కానీ బ్రహ్మ విష్ణు ఇద్దరికి కూడా దొరకలేదు. అండ్ అప్పుడు స్తంభం రూపంలో ఉన్న శివుడు తన రూపానికి మారారు. అండ్ బ్రహ్మ విష్ణుకి శివుడి కన్నా గొప్ప శక్తి ఇంకేది లేదు అని తెలిసింది. సో ఈ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని తెలిసింది. అందుకే శివుడికి స్వయంభూ అంటారు. బ్రహ్మ విష్ణు ఒక విషయం మాట్లాడుతున్న సమయంలో శివుడు వచ్చాడు. కానీ బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. అదంతా గమనించిన విష్ణు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడు గురించి చెప్పాడు. అండ్ ఆ తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరి పుత్ర రూపంలో జన్మించమని కోరాడు. అప్పుడు శివుడు ఆశీర్వాదం ఇచ్చాడు. కొంతకాలం తర్వాత బ్రహ్మదేవుడు ఈ యూనివర్స్ ని సృష్టించే సమయంలో ఓ బాలుడితో అవసరం పడింది. అప్పుడు బ్రహ్మదేవుడుకు శివుడిచ్చిన ఆశీర్వాదం గుర్తొచ్చి తపస్సు చేసి దాంతో శివుడు ఒక బాలుడు రూపంలో పుట్టాడు. కానీ ఆ బాలుడు ఏడుస్తూ ఉంటాడు. బ్రహ్మ ఎందుకు ఏడుస్తున్నావంటే నాకేం పేరు లేదు అందుకే ఏడుస్తున్నా అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కొన్ని పేర్లు పెట్టాడు. కాకపోతే ఆ బాలుడు ఆడడం ఆపలేదు. దాంతో 108 పేర్లు పెట్టడం జరిగింది. అండ్ మన భూమి మీద ఇప్పటికీ ఆ పేర్ల గురించి రాశారు. అండ్ ఇప్పటి వరకు శివుడు గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు శివుడు ఎవరికి శిక్షణ ఇచ్చారో తెలుసా? వాళ్ళు ఎవరో కాదు, 7 శిష్యులు. వాళ్ళని మనం సప్త ఋషులు అని ఇప్పుడు పిలుస్తున్నాం. సో ఈ వీడియోలో శివుడు స్టోరీ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ.